హలో గాయ్స్! వెల్కమ్ టు సోజీ స్మాల్ కిచెన్. ఈరోజు యమ్మీ ఫ్రెంచ్ ఫ్రైస్‌తో మీ ముందుకొచ్చేసానండి. ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవడం ఇంట్లో చాలా ఈజీ అండి. మనం బయటికి వెళ్లి తినే ఫ్రెంచ్ ఫ్రైస్ కంటే కూడా ఇంట్లో చేసుకున్న ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి చాలా టేస్ట్‌గా ఉంటాయి. పిల్లలైనా, పెద్దవాళ్ళైనా ఒక్కటి కూడా ఉంచకుండా అన్నీ తినేస్తారండి. ఇలా సాస్ ఉంటే మాత్రం ఫ్రెంచ్ ఫ్రైస్ ఎంత టేస్ట్‌గా ఉంటాయంటే సాస్ అద్దుకొని తింటుంటే ఎన్ని తింటున్నామో తెలియకుండా అన్ని తినేస్తాం. అంత టేస్ట్‌గా ఉంటాయి. ఇంట్లో చేసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ ఎట్టైనా చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి. అందుకోసం ఆలుగడ్డలు తీసుకొని దాని పైన ఉన్న పొట్టంతా ఫిల్ చేయండి. అలా ఫిల్ చేసిన పొట్టంతా కూడా పక్కకు పెట్టి ఇప్పుడు ఆలుగడ్డలన్నీ నీట్‌గా క్లీన్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలని చూపిస్తున్నాగా ఇలా మరీ లడ్డుగా కాకుండా, మరీ సన్నగా కాకుండా మీడియం సైజ్‌లో ఇలా కట్ చేసుకోవాలి పొడుగ్గా. ఇలా కట్ చేసుకుంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి చాలా టేస్ట్‌గా ఉంటాయి. మనం బయట తిని ఎంత టేస్ట్‌గా ఉంటాయని అనుకుంటామో ఇంట్లో కూడా అంతకంటే ఎక్కువనే టేస్ట్‌గా ఉంటాయండి. పిల్లలకి గనక ఒక్కసారి ఇలా చేసి పెట్టారనుకోండి ప్రతిసారి కూడా మిమ్మల్ని చేసి పెట్టమంటారు. చాలా ఈజీగా కూడా అయిపోతాయండి. మనకు 5 మినిట్స్‌లో ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి చాలా ఫాస్ట్‌గా అయిపోతాయి. ఇంట్లో ఎన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకున్నా గానీ చాలా టేస్ట్‌గా ఉంటాయండి. ఎందుకంటే మనం ఫ్రెష్‌గా తయారు చేసుకుంటాం కాబట్టి చాలా టేస్ట్‌గా ఉంటాయి. అన్ని ఆలుగడ్డలు కూడా ఇలానే కట్ చేసుకోండి. చూస్తున్నారుగా సేమ్ సైజ్‌లో ఇలా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ పైన ఒక బౌల్ పెట్టి అందులో వాటర్ వేసుకొని వాటర్ కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలన్నీ కూడా అందులో వేసుకోండి. ఆ వేసుకున్న ఆలు ముక్కలన్నీ కూడా ఆ వేడి నీళ్ళలో ఒక 5 నిమిషాలైనా ఉంచాలండి. మనం మరీ మెత్తగా ఉడికించొద్దు. మనం వేసిన వెంటనే తీసేయొద్దు. ఒక 5 మినిట్స్ ఉంచాలి. 5 మినిట్స్ తర్వాతనే తీసేయాలి. మరీ మెత్తగా ఉడికించామనుకోండి ఆలుగడ్డలు అస్సలు టేస్ట్ ఉండదు ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి. అందుకోసం అవి మెత్తగా ఉడకకుండా చూసుకోవాలి. అలా ఉడికేటప్పుడే మనం కొంచెం లిటిల్ బిట్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా లైట్‌గా ఆ వేడి నీళ్ళలో ఉంచిన తర్వాత ఇప్పుడు ఆ వేడి నీళ్ళలోంచి తీసి చల్లటి వాటర్‌లో వేసుకోవాలి. చూస్తున్నారుగా మనం ఒక బౌల్‌లో చల్లటి వాటర్ తీసుకొని ఆ వేడి నీళ్ళ నుంచి డైరెక్ట్ తీసుకొని మన ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవాలంటే ఈ ఆలు ముక్కలన్నీ కూడా ఆ చల్లటి నీళ్ళలో వేసుకోవాలి. మొత్తం ఆలుగడ్డ ముక్కలన్నీ కూడా ఆ చల్లటి వాటర్‌లో వేసుకొని ఆ చల్లటి వాటర్‌లో ఒక 5 మినిట్స్ ఉంచి ఆ వాటర్ కూడా పడేసి మళ్ళా ఒకసారి చల్లటి వాటర్‌లో క్లీన్ చేసుకోవాలండి. అలా చల్లటి వాటర్‌లో మొత్తం క్లీన్ చేసుకున్న మన ఆలు ముక్కలన్నీ కూడా ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాంట్లో ఒక మంచిగా ఆరబెట్టుకోవాలి. తడి అంతా లేకుండా మొత్తం కూడా ఆరబెట్టుకోవాలి. మీకాడ కాటన్ క్లాత్ లేకపోతే టిష్యూ పేపర్‌లోనైనా మొత్తం కూడా తడి లేకుండా తుడుచుకోండి. అలా తడి మొత్తం కూడా తుడిచేసిన తర్వాత దాన్ని మొత్తం కూడా ఒక ప్లేట్‌లోకి తీసుకోండి ఆలుగడ్డ ముక్కలన్నీ కూడా. అలా తీసుకున్న ఆలుగడ్డ ముక్కల్లోకి మనం కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఇలా కార్న్ ఫ్లోర్ అంతా కూడా చల్లుకుంటూ ఆ కార్న్ ఫ్లోర్ మొత్తం కూడా ఈ ఆలు ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలండి. చూస్తున్నారుగా మనం కార్న్ ఫ్లోర్ వేయడం వల్ల మన ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి చాలా టేస్ట్‌గా ఉంటాయి. క్రిస్పీగా కూడా ఉంటాయండి. మనకు బయట తింటే ఎంత టేస్ట్‌గా ఉంటాయో ఇంట్లో చేసుకున్నా గానీ అంత టేస్ట్‌గా ఉంటాయి. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేశారనుకోండి ప్రతిసారి కూడా ఇలానే ట్రై చేస్తారు. ఎందుకంటే అంత టేస్ట్‌గా ఉంటాయి. ఫాస్ట్‌గా కూడా అయిపోతాయండి. మనం ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవడం అంటే ఇంట్లో పెద్ద ప్రాసెస్ అనుకుంటాం గానీ అసలు ప్రాసెసే ఉండదండి. చాలా ఫాస్ట్‌గా కూడా అయిపోతాయి. మొత్తం ఆలు ముక్కలకు మొత్తం కూడా ఇలా కార్న్ ఫ్లోర్ మొత్తం కూడా అప్లై చేయండి. కార్న్ ఫ్లోర్ మొత్తం కూడా ఆలు ముక్కలకు బాగా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఆలు ముక్కలు పక్కకు పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ మీద ఒక పాన్ పెట్టి డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేయండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం అందులోకి మనం రెడీ చేసుకున్న ఆలు ముక్కలన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. చూస్తున్నారుగా కొన్ని వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి. అన్నీ ఒక్కసారే వేసుకున్నాం అనుకోండి డీప్ ఫ్రై చేసుకోవడం కష్టం ఉంటది. అందుకోసమే కొన్ని వేసుకుంటూ ఆయిల్‌లో ఇలా మనం స్పూన్‌తోని కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ అనేది హై ఫ్లేమ్‌లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. గ్యాస్ సిమ్‌లో గానీ, మీడియం ఫ్లేమ్‌లో పెట్టామనుకోండి ఆయిల్ ఎక్కువగా పట్టేస్తది. అందుకోసమే గ్యాస్ సిమ్‌లో గానీ, మీడియం ఫ్లేమ్‌లో గానీ పెట్టకుండా హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి చేసుకోవాలి. చూస్తున్నారుగా మొత్తం కూడా ఇలా ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మనం కార్న్ ఫ్లోర్ వేయడం వల్ల చూస్తున్నారుగా మంచిగా ఆలు ముక్కలన్నీ కూడా విడివిడిగా ఎంత బాగా వస్తున్నాయో అందుకోసమే కార్న్ ఫ్లోర్ అనేది కంపల్సరీ వేసుకోండి. మంచి టేస్ట్ కూడా ఉంటుంటాయి. క్రిస్పీగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా చాలా బాగుంటాయండి. మనం బయట తిన్న వాటికంటే కూడా ఇంట్లో చేసుకున్న ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి చాలా టేస్ట్‌గా ఉంటాయి. ఇప్పుడు మొత్తం రెడీ అయిపోయిన ఫ్రెంచ్ ఫ్రైస్ మొత్తం కూడా ఒక ప్యాన్‌లోకి తీసుకొని కొంచెం సాస్ వేసుకొని తింటుంటే ఎంత బావుంటాయండి. అసలకి మనం అనుకుంటాం ఇన్ని రోజుల నుంచి ఇంట్లో ఎందుకు చేసుకోలేదురా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి అనుకుంటాం. అంత టేస్ట్‌గా ఉంటాయండి. మంచి కాంబినేషన్ అంటే సాసేనండి. మీకు కావాలనుకుంటే వాటిపైన కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడర్ అలాగే కారం కూడా చల్లుకోవచ్చు. మీకు ఇష్టం ఉంటే చల్లుకోండి. లేకపోతే అవాయిడ్ చేయండి. మీకు స్పైసీగా కావాలనుకుంటే మాత్రం లిటిల్ బిట్ కొంచెం కారం, ఉప్పు చల్లుకుంటే స్పైసీగా ఉంటాయి. చాలా టేస్ట్‌గా కూడా ఉంటాయి. మనం కారం, ఉప్పు చల్లుకోకపోయినా గానీ డైరెక్ట్ ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి ఇలా సాస్‌లో అద్దుకొని తిన్నా గానీ ఎంత బావుంటాయండి. మనం బయట కొనుక్కొచ్చుకున్న వాటికంటే కూడా చాలా టేస్ట్‌గా ఉంటాయి. అసలకి ఎన్ని తింటున్నామో తెలియకుండా అన్ని తినేస్తాము. అంత టేస్ట్‌గా ఉంటాయి. కంపల్సరీ ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి. అలాగే మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.